హాయ్ గైస్ వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ బైక్ ట్యాక్సీ 60K ఎర్నింగ్ ఇన్ 30 డేస్ ఛాలెంజ్లో డే 2 అయితే స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్. రైడ్ అయితే మిట్ట మధ్యాహ్నం 12కి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా రైడ్ స్టార్ట్ చేశానో లేదో శుభశకునాలు కన్నా అపశకునాలు ఎక్కువైపోయాయి. రావడమే 3 కిలోమీటర్స్ పికప్ పడింది. ఇంకా తప్పక యాక్సెప్ట్ చేసిన. అండ్ బై ద వే ఐఎమ్ సారీ ఫర్ ద లేట్. ఇప్పటి నుంచైనా కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే రిలీజ్ చేస్తాను. నాకు యాక్చువల్గా ఎడిటింగ్కి ఇబ్బంది అయిపోతుంది, సో అందుకని లేట్ అవుతుంది. ఓ పాపం క్యాబ్ బాయ్ ఇక్కడైతే ఇరుక్కున్నాడు. గూగుల్ మ్యాప్ దెబ్బ. క్యాబ్ బాయ్ అబ్బా వచ్చాయి బ్రో, వెనక్కి వచ్చాయి. కమ్ బ్యాక్. నాకైతే ఈ ఏరియాలో మంచిగా విలేజ్ వైబ్స్, అచ్చం పక్కా తెలంగాణ స్లాంగ్ అయితే మంచిగా వినిపిస్తుంది. ఓకే, చూసారు కదా. సో మన బ్రో అయితే వచ్చేసిండు. ఓటీపీ తీసుకొని లెట్ స్టార్ట్ ద రైడ్. సెకండ్ నా సైడ్ వెళ్ళిపోవచ్చు కదా. సో అలా ఓటీపీ తీసుకొని అయితే మనం ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసి రిచ్గా బంజారా హిల్స్ వీధుల్లో తిరిగేసి అలా డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాము. ఓకే, डू फॉलो बीटेक वाला बाइक टैक्सी ब्रो. बीटेक वाला बाइक टैक्सी. बाइक टैक्सी हाँ. Sure. యా, All the best. థ్యాంక్ యూ బాయ్. సో అలా జోరుగా హుషారుగా మన ఫస్ట్ రైడ్ అయితే కానిచ్చి సెకండ్ రైడ్ కూడా స్టార్ట్ అయినాం. డే టైంలో ఉన్న మజా ఏంట్రా అంటే కంటిన్యూస్గా రైడ్స్ పడుతూ ఉంటాయి. మన రైడ్స్ కోసం ఆగాల్సిన పని లేదు. సో కేవలం ఆ ఒక్క రీజన్ వల్లనే డే టైంలో రైడ్ చేస్తున్నాను, ఈ ఛాలెంజ్ కోసం. ఎండలో మాడినా పర్లే అలా అనుకొని సర్దుకొని సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. యాక్చువల్లీ కస్టమర్ నన్ను దగ్గర 8 minutes అయితే నిల్చోబెట్టారు. కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎండలో అసలు క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నా కానీ బట్ వస్తారులే అన్నట్టు వెయిట్ చేసా. కనీసం రెస్పాన్స్ అన్న ఇస్తే వస్తున్నా అని. దాన్ని బట్టి ఆగాలో వెళ్ళాలో ఫిక్స్ అవుతాం కదా. ఏముందులే, ఉంటారు కాకపోతే ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోవడం. అలా సెకండ్ రైడ్ కంప్లీట్ చేసి థర్డ్ రైడ్ అయితే తీసుకొని స్టార్ట్ చేశాను. వస్తూ ఉండగా దిస్ వాస్ హ్యాపెన్. అట్లా ఎట్లా స్కిడ్ అయిందన్నా? స్కిడ్ ఎట్లా అయింది అసలు? ఆయిల్ ఉంది అక్కడ. అచ్చా ఓకే. వచ్చాడు కదా అని నేను లెఫ్ట్ రైట్ కి వెళ్ళా. అదే అదే ఇక్కడ కాదు. వెళ్ళగలరానా? ఓకేనా, జాగ్రత్త వెళ్ళండి. సో మనం ఫోర్త్ రైడ్కి అయితే స్టార్ట్ అయినాం. 27 యాక్చువల్గా మనకి ఇక్కడ లంచ్ బాక్స్ ఇచ్చారనమాట. లంచ్ బాక్స్ తీసుకొని అయితే మనం స్టార్ట్ అయినాం. సో వస్తూ ఉండగా దారిలో జగన్నాథ్ టెంపుల్ వైపు అయితే వచ్చాను. సో ఇక్కడైతే మంచి రోలర్ కోస్టర్ రైడ్ అయితే పడింది. సో ఎవరన్నా వెళ్తే మాత్రం డెఫినెట్లీ విల్ ఎక్స్పీరియన్స్ దిస్. సో జగన్నాథ్ టెంపుల్ ఎగ్జాక్ట్ ఆ డౌన్లోనే రోలర్ కోస్టర్ రైడ్ అయితే మనకు దొరుకుతుంది. సో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో మనమైతే ఇంకా మన డెస్టినేషన్కి రీచ్ అయినాం. అలా బ్రోకి బాక్స్ ఏమైనా మనకైతే పెద్ద రైడ్ ఒకటి పడింది. సో ఇక్కడ ఏమైందంటే కస్టమర్ పికప్ లొకేషన్ ఒక చోట పెట్టారు, కస్టమర్ ఒక చోట ఉన్నారు. దగ్గర మళ్ళీ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది పికప్ లొకేషన్ అయితే. సో ఇంకా బ్రో చేత మళ్ళీ లొకేషన్ వాట్సాప్లో పెట్టించుకొని అక్కడికి వెళ్ళి పిక్ చేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసిన.
కొన్నిసార్లు ఇలా జరుగుతది. సో, అట్లాంటప్పుడు మనం ఒక ఎక్స్‌ట్రా మైల్ వెళ్ళి వాళ్ళకైతే హెల్ప్ చేయాలి. కొంతమంది తెలిసిన వాళ్ళుంటారు. తెలియకుండా ఏదో బుక్ చేశాము అని చెప్పి చేసిన వాళ్ళు గూడా ఉంటారు. సో, మనమే కొంచెం నావిగేట్ చేయాలి. ఎలా చేయాలి ఏంటి అని. అలా అని చెప్పి స్కాములు చేయకండిరా సామి పాపం. ఎండలో ఏం చేస్తున్నావురా? ఎండలో ఏం చేస్తున్నావు? ఎండలో ఏం చేయట్లే. లోపలికి వెళ్ళి కూర్చోవచ్చా ఇంట్లోకి వెళ్ళి? థ్యాంక్ యూ బ్రో. బాయ్. ఇంకో రైడ్ అయితే పడింది కానీ ఓలా వాడైతే నాకు దెబ్బేసాడు ఇక్కడ. చూడండి ఏం జరిగిందో. ఓలా అన్నా, ఓలానా? आपका नाम उमेश कुमार? हाँ उमेश। हाँ, OTP 8494 9 चलो 8494 8494। वो मेरा नहीं है भाई। हाँ, वो मेरा नहीं है। आपका नाम क्या है? उमेश कुमार। సో చూసారు కదా ఫ్రెండ్స్, సేమ్ నా దాంట్లో అండ్ వేరే రైడర్ కూడా సేమ్ ఒకే రైడ్ పడింది అనమాట. సో ఇంకా మనం ఏం లేదు కదా అని చెప్పి అది క్యాన్సిల్ చేస్తే ఇంకో రైడ్ కూడా వచ్చేసాను. రైడ్ అయితే ఏం చేస్తాను అయిపోయింది. ఇంకా హైడ్రేటెడ్గా ఉండాలి కదా అని చెప్పి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. సో అలా కాస్త హైడ్రేటెడ్ అయ్యి కొంచెం ముందుకు రాగానే ఇంకో రైడ్ అయితే పడింది. ఆ లొకేషన్లోకి అయితే వచ్చాం. సో మన కస్టమర్ కూడా వచ్చేసారు. సో ఇంకా లెట్ స్టార్ట్ ద రైడ్. సో ఈ రైడ్ అయితే ఎండ్ చేసుకొని రిటర్న్లో వస్తుంటే ఇంకో రైడ్ అయితే పడింది. చెక్అవుట్ వాట్ హ్యాపెన్. క్యాన్సిల్ చేశారా? చేయలేదు. నాకు కనిపించట్లేదు. ఓటీపీ అదేం చూపించట్లేదు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. యూబరా కాదు, ఓలా. ఓలానా? ఓకే. women పార్సల్ ఇవ్వాలి. ఓకే. ఇవ్వాలి నెంబర్ ఇక్కడ రాసి. 3 ఒక స్కాన్. 30 104 ఓలా 1584. 45. సో అలా రైడ్ చేశాక మనకి నైట్ అయిపోయింది. సో యాక్చువల్ నా లాస్ట్ రైడ్ వచ్చేసరికి 12కి అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్గా. చెక్అవుట్ ద ఎర్నింగ్స్. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనది ఎర్నింగ్స్ ఈరోజు. ఈ క్యాన్సిల్ ఉన్నాయి కదా అవన్నీ ఫస్ట్ 2 కిలోమీటర్స్ చూపించి 5 కిలోమీటర్స్ చూపించినాయి క్యాన్సిల్ చేశారు. అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1951. సో గైస్ టోటల్ అమౌంట్ ఫర్ 2 days ఈస్ 4259. Like, share and subscribe.